జాగకున్నటువంటి పవిత్ర ఇష్టాన్ని, ఈ జాగలో ఉన్నటువంటి పవిత్రమైన భావాన్ని, ఈ జాగలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తిని ఒక్కసారి తీసుకొని నిమ్మలంగా ఇళ్ళకు పోతే మళ్ళా 2 ఏళ్ళ దాకా ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా అమ్మవారి పేరు తలుచుకొని అమ్మవారికి చెప్పుకుంటా నిమ్మలంగా ఉండొచ్చు, మనం ధైర్యంగా ఉండొచ్చు అనేటటువంటి ఆలోచనని కలిగించేటటువంటి జాగ ఇది. ఈ అద్భుతమైన జాగ ఇదంతా వనమే. చిలకలగుట్ట దాకా అమ్మవారు వెళ్ళిపోయింది అంటే అమ్మవారు ఈ జాగంతా నడుచుకుంటూ పోయింది కాబట్టే ఈ జాగంతా అంత పవిత్రమైన జాగ. ఈ జాగ మీదకి ఇంతమంది వచ్చిండ్రంటే ఈ జాగ గొప్పతనం ఏందో మనం ఆలోచించవచ్చు. మొత్తం భారతదేశంలోనే ఆదివాసీ జాతరలు ఏవైతే ఉన్నాయో ఆ జాతరలన్నిటికన్నా కూడా గొప్ప జాతర, పెద్ద జాతర, మహాజాతర అంటే ఏది ఉన్నదో అది కేవలం తెలంగాణ ములుగు జిల్లాలో నడుస్తున్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరనే అని చెప్పాలి. ఇంకొక ముచ్చట కూడా చెప్పిండు నేను ఒక పెద్దసారి, నాకు అమ్మ ఇది ఉట్టి మన భారతదేశం జాతరనే కాదు చంద్రవ, నువ్వు ఇంకొక ముచ్చట తెలుసుకో, మొత్తం ప్రపంచంలో 7 ఖండాలు ఉంటాయి తల్లి. 7 ఖండాలు అంటారు. 7 ఖండాలలో మనది ఆసియా ఖండము. ఆసియా ఖండంలో మనం భారతదేశంలో ఉన్నాము. ఈ ఆసియా ఖండంలో ఒక భారతదేశము ఒక్క దేశమే తల్లి. ఇట్లాంటి దేశాలు ఆసియా ఖండంలో ఇంకా చాలా ఉంటాయి. ఆ దేశాలన్నిట్లో కూడా మన భారతదేశంలోనే ఈ పెద్ద జాతర, ఈ మహా జాతర, ఈ కుంభమేళ అనేటటువంటి జాతర మన తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతున్నది. మనమందరము అదృష్టవంతులము, మనమందరము గొప్ప బిడ్డలము, మనమందరము అమ్మ బిడ్డలము. అందుకే మనకే ఈ అద్భుతమైనటువంటి అవకాశం దొరికింది తల్లి అని ఆ అన్న చెప్తే నాకు అమ్మో అనిపించింది. నిజంగా అమ్మవారు ఎంత పవిత్రమైన అమ్మవారు, ఎంత శక్తివంతమైన అమ్మవారు కాకపోతే గింత పబ్లిక్ వస్తారు చెప్పండి. ఈ పబ్లిక్ అంతా రానికే ఏంది అంటే అదంతా కూడా కేవలము అమ్మవారి మహత్యమే. ఒక్కసారి కనుక మనము టీవీలో చూసినామంటే టీవీలో నెత్తికి ఎర్రటి బట్టలు కట్టుకొని వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆదివాసీ పంతుళ్ళు. ఆ పంతుళ్ళందరూ కూడా అమ్మవారిని తీసుకొని వస్తున్నారు. ఈ అమ్మవారిని తీసుకొని వచ్చేటప్పుడు ఇంకొక ముచ్చట చెప్పాలి. టీవీలో వాళ్ళను, కెమెరా వాళ్ళను, మామూలు పబ్లిక్ను ఎవరిని దగ్గరికి రానియరు, ఎవరిని వీడియోలు తీయనియరు. ఎందుకంటే ఈ పొద్దు రేపు ప్రతోన్ చేతుల పోనేనాయే, ప్రతోన్ చేతుల షెల్లేనాయే. ఇక ఎవడు పడితే వాడు షెల్లులు ఎప్పుడు ఫోటోలు తీసుడు ఇదే నడిపిస్తున్నారని ఆఖరికి పోరల చేతులలో ఉన్న ఫోన్లే కాదు, పెద్దోళ్ళ చేతులలో ఉన్న ఫోన్లే కాదు, పెద్ద పెద్ద టీవీ వాళ్ళు ఇప్పుడు మన V6 వాళ్ళ చేతుల కెమెరాలు ఉన్నా కూడా అన్న మీరు ఇరికేంచి జరగాల్సిందే, ఇది మీ జాగ కాదు మా జాగ, అమ్మవారిని తీసుకొచ్చినాకనే మీ ముచ్చట అని ఎవరినైనా అన్ని టీవీలోళ్ళని ఇట్లా జరిపేస్తారు వాళ్ళు. ఏ టీవీలోళ్ళని దగ్గరికి రానియరు, ఎవరిని అమ్మవారిని చూడనియరు. అమ్మవారిని తీసుకొస్తున్నటువంటి ఆ పంతులని కాపాడనికే, ఆ పంతులకు రక్షణ ఉన్నటువంటి తుడుం దెబ్బకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్న ఆ యూత్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆదివాసీ పిల్లలు, వాళ్ళు చేస్తున్నటువంటి సేవ అమ్మవారికి ఇంకెవరు చేయలేరేమో. అందుకే వాళ్ళ అమ్మవారు అయినప్పటికీ కూడా మనందరినీ చూడమని వాళ్ళు మంచి మనసుతోటి, ఆదివాసీ బిడ్డలు అంటేనే మంచి బిడ్డలు, వాళ్ళకు మన లెక్క వీనికి ఇది చెయ్యొద్దు, వానికి అది చెయ్యొద్దు, వాళ్ళకి ఇది పెట్టొద్దు, వీళ్ళకి ఇది పెట్టొద్దు, వీనికి పెడితేనే మనకు మంచి, వానికి పెట్టకపోతేనే మనకు మంచి, ఇసొంటి ఆలోచనలు ఏముండయి. వాళ్ళ మనసే మంచిది, వాళ్ళ మనసు బంగారం. అందుకే అమ్మవారు వాళ్ళ దగ్గర బంగారు ఆభరణాలు కోరలేదు, వెండి ఆభరణాలు కోరలేదు, పట్టు చీరలు సారెలు కోరలేదు. ఏమొద్దు బిడ్డ, మన దగ్గర వండిన మన చెరుకుతోటి చేసిన మన బెల్లమే చాలు నాకు, అదే బంగారం అనుకున్న తల్లి, అదే బంగారం అనుకున్న తల్లి అదే కోరుకుంది. నా ఎత్తు బంగారం ఇస్తా తల్లి అంటే ఈ బంగారం అంటూ మాసం బంగారం కొనుక్కోవాలని అంటేనే 6-7 వేలు అవుతున్న రోజులల్లా అమ్మవారికి మన ఎత్తు బంగారం ఎట్లిస్తాము అన్న ఆలోచన ఉండేది. వాళ్ళు అసొంటి అమ్మవారు ఇప్పుడు మనల్ని అందరి నుండి కోరింది ఏంటంటే మీ కోరికలు నేను తీరుస్తా, మీ ఎత్తు బంగారం ఇచ్చుకోండి అని అమ్మ చెప్పలేదు. అది మన కోరిక, మనం చెప్పుకున్నాం.
అసొంటి అమ్మవారు చెప్తున్నటువంటి ముచ్చట్లన్నీ, అమ్మవారికి సంబంధించిన ముచ్చట్లన్నీ చూస్తుంటే నిజంగా మనసుకు హాయిగా అనిపించింది. ఈడ జాతర 21, 22, 23, 24 అని చెప్పిండ్రు, కానీ 20కి, 19కి, 18కి వచ్చిన వాళ్ళు కూడా పబ్లిక్ చాలా మంది ఉన్నారు. ఈడికెంచి షురు చేసి, అంటే మేడారం సమ్మక్క సారక్క గద్దెల కాడికెంచి షురు చేసి కన్నెపల్లి 3.5 కిలోమీటర్లు ఉన్నది, 4 కిలోమీటర్లు ఉండొచ్చు నడుచుకుంటూ పోతే. ఆడి దాకా, ఆడికెంచి మళ్ళొక 2 కిలోమీటర్ల దాకా మొత్తము పబ్లిక్ అంతా టెంట్లు వేసుకున్నారు, తడకలు కట్టుకున్నారు. మన తడకలే కాకుండా, మన టెంటులే కాకుండా కవర్లన్నీ వేసుకొని మంచిగా గుడిసెల్లాగా వేసుకొని చక్కగా నిమ్మలంగా ఉన్నారు. 5-6 రోజులు ఉంటామక్క మేమిడ. ఈ 6 రోజులు ఉన్నాకనే అమ్మవారి దగ్గర మా ముడుపులు చెల్లించుకున్నాకనే, అమ్మవారికి మేము పూజలు చేసినాకనే, అమ్మవారు మమ్మల్ని చల్లగా చూసినాకనే ఈడికెంచి కదులుతాం. ఈ 7 రోజులు మాకు ఒక పెద్ద లెక్క కాదు. మేము కూరగాయలు అమ్మేటోళ్ళం ఉన్నాము, బంగారము పని చేసేటోళ్ళం ఉన్నాము, మేమిడ కూలి పని చేసుకునేటోళ్ళం ఉన్నాము, ఎడ్ల బండ్లు నడిపించుకునేటోళ్ళం ఉన్నాము, ఆటోలోళ్ళం ఉన్నాము, బొలెర నడిపించేటోళ్ళం ఉన్నాము. ఎవరిని అడిగితే వాళ్ళను ఒక్కొక్కరిది ఒక్కొక్క జీవితం, ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ. ఈ పబ్లిక్ అందరినీ చూస్తుంటే, అమ్మవారి జాతరని చూస్తుంటే, అమ్మవారి ఆగమనం అంటారు కదా రావడాన్ని, ఇప్పుడు మనము ఈ ఆగమనాన్ని చూస్తుంటే ఎంత గొప్పగా అనిపిస్తుందో చూడండి. అమ్మ మెల్లగా 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 ముందుకు సాగుకుంటూ వస్తున్నది. ఏందాకా సాగింది ఏందనే ముచ్చట నేను మీకు చెప్తానే ఉంటా. ఆ అమ్మవారు ఆడికెంచి మొదలై చిలకల గుట్ట మీదకెంచి దిగి గేట్లకు వచ్చి, గేట్ల పైరింగ్ అయినాక బయటికి ఎడమ బందుకు తిరిగి కుడి బందుకు తిరిగితే గుడి కాడికి వస్తాం, మేడారం గద్దెల కాడికి వస్తాము. ఆ ఎడమ బందుకు తిరిగిన తర్వాత కుడి బందుకు తిరిగేటటువంటి జాగ కూడా దాటి ముందుకు వచ్చేసింది. అమ్మవారి జాతరలో చాలా మంది పబ్లిక్ ఉన్నారు, లక్షల పబ్లిక్ ఉన్నారు. ఇంత పబ్లిక్ మనకి ఆడ కనబడరు. ఈ పబ్లిక్ అంతా కూడా అమ్మవారిని చూడడానికి వస్తుంటే ఆ జనంలా గాలి లేకనో, ఎవరన్నా నూకితేనో, పడిపోయో, బీపీ ఎక్కువయ్యో, ఏదో వాళ్ళకి ఏదన్నా కష్టం వస్తే, ఏమన్నా జరిగినా కూడా పబ్లిక్కి ఏ కష్టం కాకుండా అమ్మవారి ముందే ఒక పెద్ద అంబులెన్స్ని కూడా నడిపిస్తున్నారు. అంబులెన్స్ కూడా రెడీగా ఉన్నది. ఎవరికన్నా ఏమన్నా కావాలా అనేది జరగొద్దు అనే కోరుకోవాలి మనము. కానీ ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్గా తీసుకపోనికే ఇగో రోపాటోళ్ళు రెడీగానే ఉన్నారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెడీగానే ఉన్నారు. రోపాటోళ్ళని చూస్తున్నాం మనము. రోపాటోళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి. వాళ్ళందరూ గేట్ కాడ అమ్మవారిని తీసుకొచ్చే ముందు వాళ్ళందరూ తయారుగా ఉన్నటువంటి సన్నివేశం అది. ఇంకొక ముచ్చట చెప్పుడు మర్చిపోయినానమ్మ, పుణ్యం వచ్చింది. పున్నమి ఇప్పుడు నాకే చంద్రుని చూడంగానే పున్నమి యాదికి వచ్చింది. అమ్మవారు పున్నమి రోజు నిండు పుణ్యమంతా, వెన్నెలంతా అమ్మవారి మీద వడంగా అమ్మవారు చల్లగా కూర్చుంటుందంట. ఆ చల్లటి వెన్నెల అమ్మవారి మీద పడుతుంటే అమ్మకు చాలా సంతోషం అనిపిస్తుందేమో. ఆ చల్లటి వెన్నెలకు మనసు అంతా చల్లగా అవుతుంది. చల్లటి మనసుతోటి మనల్ని అందరినీ దీవెనలు పెడుతుంది. అగో పోలీసు వాళ్ళు గాలిలకు ఫైరింగులు చేసింది కనబడుతున్నది చూడండి. పబ్లిక్ ఎట్లా నిలబడ్డారో చూడండి. ఈ చల్లటి చంద్రుడు కనబడ్డాకనే, చంద్రుడు వెళ్ళినాకనే మన భాషలో అయితే మనం చంద్రుడు వెళ్ళినాక అంటాము, కానీ వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తుండ్రు చంద్రోదయం అయినాక నమ్మ చంద్రోదయం అయినాక అని చెప్పిండ్రు. చంద్రోదయం అయినాకనే అమ్మవారిని గుట్ట మీదకించి కిందికి దించిండ్రు. చంద్రోదయం అయ్యిందాకా అమ్మవారు కిందికి రాలేదు. వాళ్ళు పంతులందరూ కూడా 4 గంటలకు 3:30కే పోయిండ్రు. లోపటికి పోయి మస్తు పూజలు చేసిండ్రు. కుంకుమ, పసుపు, అమ్మవారికి బియ్యము, అట్లనే అమ్మవారికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఆడ పైన ఏమేం పూజలు చేయాలనో ఆ పూజలను చేయడానికి అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని వస్తువులను తీసుకుపోయి నిమ్మలంగా అమ్మవారికి అన్ని పూజలు ప్రశాంతంగా చేసి, ఏ ఆత్రం లేకుండా, ఏ బాదరబంది లేకుండా, ఏ రంది లేకుండా
అమ్మవారిని చల్లగా, అమ్మా నువ్వు ఇంతమంది వచ్చిండ్రు నిన్ను చూడనికే పబ్లిక్, మరి వీళ్ళందరి కోరికలు తీర్చాలంటే నీకు మస్తు ఓపిక ఉండాలి, ఆ ఓపికతోటే మాతోటి రామ్మ అని అమ్మవారిని తీసుకొస్తున్నారు. ఆ తీసుకొచ్చుట్ల అమ్మవారు చాలా కోపంగా వస్తుందంట. ఆ చంద్రోదయం అయినాక అమ్మవారిని తీసుకొస్తేనే ఆమెకు శాంతం ఉంటుంది, లేకుంటే అదొక పెద్ద కథ. మళ్ళా చంద్రోదయం కాకముందు ఎవ్వరు రారు, ఎవ్వరు అమ్మవారి దగ్గరికి పోరు, అమ్మవారిని ధైర్యం చేసి కిందికి తీసుకురారు. వాళ్ళ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులన్నీ కూడా పాటించినాకనే ఆదివాసీ బిడ్డల ఆచారాలు, పద్ధతులు, సంస్కృతులు ఏమేమంటారో అవన్నీ చేసుకున్నాకనే అమ్మవారిని కిందికి తీసుకొని వస్తారు. మరి అమ్మవారి కిందికి వచ్చేటప్పుడు అగో ఒక్కసారి మీదికి చూసినట్టయితే చందమామ, మనం చందమామ అంటాము, చంద్రుడు అంటాం, కానీ ఆ చందమామ అమ్మవారు వెనుకనే నడుస్తున్నదా అన్నట్టున్నది. ఒకసారి మీదికి చూస్తే కింద అమ్మవారు, మీద చందమామ, ఆ అమ్మవారు వెనుకనే వస్తున్నాడు తమ్ముడు అన్నట్టుగా అనిపిస్తున్నది. చందమామను చూసినాక అమ్మవారి కిందికి వచ్చింది. అమ్మవారు వచ్చినాక పబ్లిక్ అంతా చూడండి ఒక్కసారి. ఇక్కడ గద్దెల కాడ దర్శనాలు నడుస్తున్నాయి. ఎప్పటి వరకు నడుస్తాయి ఈ దర్శనాలు అంటే, అమ్మవారు చిలుకల గుట్ట నుండి గుడి ముందు దాకా వచ్చి ఆడికెంచి ఎడమ బందుకు తిరిగి ఆడకు చిన్న గుడి ఉంటుంది సమ్మక్క పూజా మందిరం అని, ఆ గుడి దాకా పోయి నిన్న సమ్మక్క గుడి మందిరం ఏదైతే ఉందో ఆడికి సారక్క వచ్చింది. మొదలు గుడి ముందటికెంచే పోయి సారక్క సమ్మక్క గుడి కాడికి పోయి ఆడ అమ్మకు దండం పెట్టుకొని ఎట్లా వచ్చిందో అట్లనే ఈరోజు కూడా చంద్రుణ్ణి చూసినాక చిలుకల గుట్ట ఒకసారి చంద్రుని చూసినట్టయితే ఇబ్బంది అంటారు కదా, తిరిగి అవుతుంది నాకు అంటారు చాలా మంది. అసంటోళ్ళు అందరూ ఒక్కసారి ఒక 10 నిమిషాలు పున్నమి నాడు చంద్రుని చూస్తే మనసు ఎంత నిమ్మలం అవుతుందో ఒక్క పారి చూసుకోండి. ఆహా, చంద్రుని చూసుకుంటే వెనకటికి మేము ఇంటి ముందట నా వరమంచాలు వేసుకొని నిమ్మలంగా వండుకుంటుండే. ఇప్పటి పోరలకు చంద్రుడు తెలియదు, నా వరమంచం తెలియదు, ఏమి తెలియదు. అరే పోరలు ఏసీలు కాదురా, బీచ్ పిల్లలారా, జర బయటకు వచ్చి ఏసీలు బీసీలు ఇడిచిపెట్టి బయటకు వచ్చి చంద్రుని ముందట వాకిట్ల మంచిగా మంచం వేసుకొని నిమ్మలంగా వండుకొని చూడండి, చంద్రుడితోటి మాట్లాడుకోండి అని చెప్పాలనిపిస్తుంది. అది చంద్రుడితోటి ఉండే అనుబంధము మన పల్లెలలో ఉండేటోళ్ళందరికీ. ఇక జనమంతా గదిలో వస్తున్నారమ్మా. ఈ జనం కదిలి వస్తుంటే జన సాంద్రంగా అనిపిస్తున్నది. ఈ జనమంతా కూడా ఇంతకుముందు చెప్పిన నేను, వీళ్ళందరూ మన ఉత్త తెలంగాణ పబ్లిక్ కాదు, మొత్తం చుట్టుముట్టున్న రాష్ట్రాల పబ్లిక్, చుట్టుముట్టున్న రాష్ట్రాల పబ్లిక్కి కూడా అమ్మవారు ఇంత దగ్గర అమ్మవారు అంటే మా ఇంటి అమ్మవారు అంటున్నది ఆమె. ఏడికెంచి వచ్చిందంటే ఛత్తీస్గఢ్కెంచి వచ్చిన అమ్మ అన్నది. ఛత్తీస్గఢ్కెంచి వచ్చినావు, మీ ఇంటి అమ్మవారు ఎట్లమ్మా? మా అమ్మవారు తెలంగాణ అమ్మవారు కదంటే, అమ్మ తెలంగాణ అమ్మవారే, కానీ మేము ఇంట్లో నిలుపుకున్నాము అమ్మవారిని, ఆ అమ్మ మాయమ్మ, ఆ అమ్మ కోసం నేను ఛత్తీస్గఢ్కెంచి వచ్చిన అని చెప్తుంటే మస్తు సంతోషం అనిపించింది. అట్లనే ఇంకొక అమ్మ మాట్లాడింది. ఆ అమ్మోళ్ళు అంట మహారాష్ట్రకెంచి వచ్చిందంట. మహారాష్ట్రలో ఈ చీరలు నేసే జాగుంటుంది, సూరత్ అంటారు దాన్ని. ఆ సూరత్ కాడికెంచి వచ్చిన పబ్లిక్ ఉన్నారు. ఆ పబ్లిక్ అంతా కూడా సూరత్కెంచి వచ్చినామమ్మ, మేము ప్రతి సంవత్సరము అంటే ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ప్రతి జాతరకు వస్తాము, వచ్చి అమ్మవారికి ముడుపులన్నీ చెల్లించుకుంటాము. మేము ఏదైతే ఓడి బియ్యాలు సమర్పించాలనుకుంటామో ఆ ఓడి బియ్యాలన్నీ సమర్పించుకుంటాము. అమ్మకు 4-5 రోజులు పూజలు చేసుకొని మనసు నిదానమైనాక మా మనసులన్నీ తుర్తయినాకనే మేము ఈడికెంచి కదులుతామమ్మా. ఎందుకంటే మేము ఈడికెంచి పోయిన బిడ్డలమే, వరంగల్ బిడ్డలమే, హైదరాబాద్ బిడ్డలమే, కరీంనగర్ బిడ్డలమే, మహబూబ్ నగర్ బిడ్డలమే. మేమంతా బతుకు తెరువు కోసమని ఆ సూరత్ దాకా పోయినామమ్మా, ఆడ పని చేసుకుంటున్నాము. కానీ మా అమ్మను మా జాతరలా, మా మహాజాతరలా మా అమ్మవారిని గొలుచుకోకపోతే మా మనసుకు తృప్తి ఉండదు. అందుకని మళ్ళీ వచ్చినాము, ప్రతి ఏడాది వస్తాము. 40 ఏళ్ళ కిందకెంచి పోతున్నాము, కానీ 40 ఏళ్ళకెంచి మళ్ళీ ఈడికి వస్తున్నాము. 40 ఏళ్ళల్లో ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు అమ్మవారిని కోరికలు కోరుకుంటాము. వచ్చినాక అమ్మవారు మా కోరికలు తీర్చినాక మళ్ళొచ్చి ముడుపులు చెల్లించుకుంటాము. ఇది మాకు మా అమ్మకు ఉన్న ప్రేమ, మాకు మా అమ్మకు ఉన్నటువంటి అనుబంధము, మా మీద మా అమ్మకు ఉన్నటువంటి వాత్సల్యము అని చెప్తుంటే నాకు మంచిగా అనిపించింది. అరే మనం గిడ చుట్టుముట్టిగా ఉంటాం, మన చుట్టుముట్టున్న ఏంది అనేది మనకి పెద్దగా ఎరకనే ఉండదు. ఈ అమ్మవారి జాతరనంట మహాకుంభమేళ అంటారంట.
ఇంత కుంభమేళా అని ఎందుకు అంటారు అంటే 12 ఏళ్ళకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయి నదులకు పుష్కరాలు వస్తే ఆ పుష్కరాలన్నీ ఇట్లా మొత్తము తెలంగాణలో ఉన్న పబ్లిక్, ఆంధ్రలో ఉన్న పబ్లిక్, భారతదేశంలో ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదులకు పుష్కరాలు వస్తాయి. పుష్కరాలు అంటే 12 ఏళ్ళకు ఒకసారి వచ్చేవి. ఆ పుష్కరాలల్లో ఎంత పబ్లిక్ చేరుతారు, ఎంత పబ్లిక్ వస్తారు. గా పుష్కరాలకు వచ్చే పబ్లిక్ని అందరినీ కలిపి మహాకుంభమేళా అంటారంట. కుంభమేళా అంటే ఆ కుంభమేళలో ఎంత పబ్లిక్ వచ్చిండ్రో మన తెలంగాణ ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఈ మేడారానికి కూడా అంతకన్నా ఎక్కువ మంది పబ్లిక్ వచ్చిండ్రు. కాబట్టి ఈ పబ్లిక్ని ఈ మహాకుంభమేళా అంటున్నారు. ఈ మహాకుంభమేళకు మనమందరం వచ్చినాము. చూస్తున్న మీరు అందరి జన్మధాన్యము అమ్మవారిని నేను తీసుకొచ్చుడు కాదు, నా కళ్ళతోటి తీసుకొచ్చుడు కాదు, మీ అందరి కళ్ళకు చూపిస్తున్నందుకు నాకు కూడా మస్తు తృప్తి అనిపిస్తుంది. అమ్మవారిని చూడండి, అమ్మవారిని మొక్కుండి, అమ్మవారిని కోరుకోండి, అమ్మవారిని నమ్ముండి. మీకు ఏది కావాలంటే అది చెయ్యనికే అమ్మ ప్రేమగా చల్లగా నిమ్మలంగా వస్తున్నది. వచ్చిన అమ్మవారిని ఎట్లా చూసుకోవాలి, ఎట్లా చేయాలి, ఎసొంటి పూజలు చేయాలి ఏంది అనేది మనం చూసుకోవాల్సినటువంటి ముచ్చట. ఒక్కొక్క కుటుంబం నుంచి 70 మంది, 80 మంది, 100 మంది, 200 మంది ఇట్లా పబ్లిక్ ఒక్కొక్క కుటుంబం నుంచి ఇంతింత మంది వస్తుంటే ఆ కుటుంబం అంతా కూడా ఎంత సంతోషంగా ఉన్నారో, ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్ళని చూస్తుంటే మంచిగా అనిపించింది. అమ్మ మేము వారం రోజులు వస్తాం, వారం రోజులు తింటాం, వారం రోజులు తాగుతాం, నిమ్మలంగా ఉంటాం. ఆడపిల్లలు చెప్తుండ్రు మా మగపిల్లలు అందరూ డ్రైవర్లు అమ్మ, బయట పని చేస్తారు, కూరగాయలు అమ్ముతారు, బండ్ల మీద పోతారు, గిన్ని పనులు చేస్తుంటారు. వాళ్ళకు ఎప్పుడు ఏడాది మొత్తం అంతా కూడా కష్టమే ఉంటుంది, ఏడాది మొత్తం అంతా కూడా బాధలే ఉంటాయి. సరుకు కొనుక్కర రావాలి, అమ్ముకోవాలి, పైసలు వచ్చినాయా రాలేదా చూసుకోవాలి, ఎంత ఖరాబ్ అయిందో చూసుకోవాలి, ఇటువంటి బాధలు ఉంటాయి. బండ్ల మీద పోయే మా భర్తలు ఏ సమయానికి ఎట్లుంటారో, ఏం కష్టం వస్తుందో ఇటువంటి బాధలన్నీ ఉంటాయి. వాళ్ళు ఈ వారం రోజులు ఈడ నిమ్మలంగా ఉండి, నిమ్మలంగా తిని, నిమ్మలంగా తాగి, వాళ్ళకిష్టం వచ్చినట్టు ఆడుకొని పాడుకొని నిమ్మలంగా ఉంటారు. ఈ నిమ్మలమంతా కూడా మా కష్టమంతా పోయినట్టు అనిపిస్తుంది అమ్మ దగ్గరకు వస్తే. కాబట్టి అమ్మ దగ్గరికి రానికే ఎటువంటి కష్టం లేదు, ఎటువంటి బాధ లేదు. ఎంత కష్టమైనా, ఏమున్నా, ఏం లేకున్నా, ఆఖరికి రానికే పైసలు లేకున్నా కూడా అమ్మవారే మాకు మళ్ళీ పైసలు వచ్చేటట్టు చేస్తుంది అని చెప్తున్నారు పబ్లిక్ అంతా కూడా. ఇంత మంచి మనసు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ చూస్తుంటే నిజంగా నాకైతే మస్తు సంతోషం అనిపించింది. అమ్మ గింతమందిని చూస్తున్నావు, గింతమందిని కాస్తున్నావు, నీ బిడ్డలను చేస్తున్నావు, నీ బిడ్డలకు పెళ్ళిళ్ళు కావాలంటే చేస్తున్నావు, నీ పిల్లలకు పిల్లలు కావాలంటే చూస్తున్నావు, నీ పిల్లలకు కాలు నొస్తుంది, కడుపు నొస్తుంది, ఈ కష్టం ఉందంటే చేస్తున్నావు, నష్టాలు వచ్చినాయి అమ్మ, కష్టాలలో పడ్డాం మేము అంటే చూస్తున్నావు. అమ్మ ఇంత చూస్తున్నావు, నువ్వు వస్తుంటే నిన్ను చూడొద్దామేమో అని పబ్లిక్ అంతా తాండాలు అంటారు కదా, తాండలే తరలి వచ్చినాయి అనిపించింది నాకైతే. ఆ తండలంతా ఎట్లున్నారో చూడండి ఒక్కసారి. అమ్మ మెల్లగా దగ్గరికి వస్తుంది. గద్దెల దగ్గరికి రాకముందు ఏదైతే చౌరస్తుంటుందో, ఏదైతే కమాను ఉంటుందో అమ్మవారి గుడికి సంబంధించినటువంటి కమాను, ఆ కమాను కాడికి వచ్చినాక మళ్ళీ ఎడమ బందుకు తిరుగుతారు. ఎడమ బందుకు తిరిగినాక ఎడమ బందుకెంచి తిరిగిన తర్వాత ఆడికెంచి సమ్మక్క గుడి ఏదైతే ఉంటుందో, చిన్న సమ్మక్క పూజా మందిరం అనే గుడి ఉంటుంది. ఆ గుడి కాడికి పోయి అమ్మవారు మళ్ళీ పూజలు చేయించుకొని ఆడికెంచి గద్దెల మీదకి వస్తుంది.